The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from 2 Peter, 1st chapter, verse 2. ఈరోజు మన ధ్యానం కొరకు పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం నుండి తీసుకొనబడింది. Grace and peace be multiplied unto you through the knowledge of God. కృపయు సమాధానమును మీకు విస్తరించును గాక. The verse for our meditation today is generally termed as the apostolic benediction. మన ధ్యానం కొరకైన నేటి దిన ఈ వచనంలో అపోస్తలుల యొక్క ఆశీర్వాద వచనంగా ఉంది. And we all know that Apostle Peter who penned this verse. అపోస్తలుడైన పేతురు ఈ మాటలు రాసిన సంగతి మనకు పరిచయం. And as we have seen already in some of our studies, మనం ఇది వరకు ఉన్న ధ్యానాల్లో మనం చూసినట్లుగా Peter's life can be broadly divided into 3 parts. పేతురు యొక్క జీవితము విశాలంగా మనం ఆలోచన చేస్తే 3 విభాగాలుగా చూడవచ్చు. Firstly, మొదటిది Peter in the Gospels. సువార్తల్లో పేతురు. And secondly, రెండోది Peter in the Acts of Apostles. అపోస్తలుల కార్యములో పేతురు. And thirdly, మూడోది Peter in his epistles. పత్రికల్లో పేతురు. In the Gospels we can see him as a student. సువార్తల్లో అతను విద్యార్థిగా చూస్తాం. He was called to be a disciple and he was following his master Jesus Christ. శిష్యుడిగా ఉండడానికి పిలువబడ్డాడు. తన యజమానుని యేసు ప్రభువుని వెంబడించేవాడుగా And పిలువబడ్డాడు. he was learning directly from the master. నేరుగా తన యజమానుని యొద్ద నుండి బోధకుడి నుండి అని నేర్చుకుంటున్నాడు. And in the book of the Acts of Apostles, అపోస్తలుల కార్యంలో we can see Peter as a worker or a servant. పేతురుని ఒక సేవకుడిగా పనివాడిగా మనం చూస్తాం. So in the first 12 chapters of Acts of the Apostles, అపోస్తలుల కార్యంలోని మొదటి 12 అధ్యాయాల్లో Peter is the central character. పేతురు అక్కడ కేంద్రమైన వ్యక్తిగా ఉన్నాడు. And he was a chosen servant serving the master faithfully. తను ఏర్పరచబడినటువంటి సేవకుడుగాను బోధకుడి దగ్గర ఆయన ఎంతో నమ్మకంగా సేవించిన వాడుగా ఉన్నాడు. And he was serving the master under the guidance of the Holy Spirit. పరిశుద్ధాత్మక నడిపింపులో ఉండి తన బోధకుడి దగ్గర ఆయన సేవ చేస్తున్నాడు. God used him mightily for the outpouring of the Holy Spirit on the Jews and Gentiles. యూదుల మీదను అన్యజనుల మీదను తన పరిశుద్ధాత్మ కుమ్మరింపు దానికి పేతుని బలముగా వాడుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. God used దేవుడు అతను వాడుకున్నాడు. and for the outpouring of the Holy Spirit. పరిశుద్ధాత్మ కుమ్మరించబడేదానికి God used him to share the word of God on the day of Pentecost. పెంతెకొస్తు దినాన దేవుని వాక్యం వారికి బోధించడానికి దేవుడు వాడుకున్నాడు. We all know Pentecost is the birthday of the church. పెంతెకొస్తు అనగా సంఘము ఉద్భవించిన దినం అని మనకు తెలుసు. And in his epistles, తన పత్రికల్లో we can see Peter as a teacher. పేతుర్ని మనము ఒక బోధకుడుగా చూడొచ్చు. What he learned during his ministry, తన సేవా పరిచర్య కాలంలో ఏదైతే నేర్చుకున్నాడో, and his experiences and lessons learned in his life, తన జీవితంలో నేర్చుకున్నటువంటి పాఠాలు అనుభవాలని he wrote about them for the benefit of Christendom worldwide. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు వాళ్ళు నేర్చుకోవడానికి ఇవన్నీ కూడా రాస్తున్నాడు. And if we analyze his life further, ఇంకా తన జీవితాన్ని ముందుకు విశ్లేషిస్తే we always see him as an overconfident and a hasty man. ఎల్లప్పుడూ కూడా తొందరపాటు పడేవాడుగాను తన మీద తను ఎక్కువ నమ్మకం ఉన్నవాడుగా చూస్తాం. He was hasty in his words and deeds. తన మాటల్లో క్రియల్లో కూడా తొందరపడేవాడు. Though the dangers were near him, అపాయము సమీపిస్తున్నప్పటికీ he was always overconfident. ఎప్పుడు కూడా తను ఎంతో నిశ్చింతగా ధైర్యంగా ఉండేవాడు. Often he overlooked the master's warnings also. అనేక పర్యాయాలు బోధకుడు హెచ్చరికలను కూడా పట్టించుకోలే. Yes, the warnings of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు యొక్క హెచ్చరికల్ని He rushed ahead when he should have waited. ఆయన వేచి ఉండవలసిన సమయంలో తొందరపడి ముందుకు దాటిపోతాడు. He slept when he should have been praying. ఆయన ప్రార్థన చేయవలసిన సమయంలో నిద్రపోయేవాడు. And this happened in Gethsemane. ఇది గెత్సెమనేలో జరిగింది. He talked when he should have listened. వినవలసిన సమయంలో మాట్లాడుతుండేవాడు. Undoubtedly he was a courageous man, నిస్సందేహంగా ఆయన ధైర్యవంతుడే. but at the same time he was also a careless Christian. అదే సమయంలో నిర్లక్ష్య క్రైస్తవుడుగా కూడా So కనబడుతున్నాడు. Holy Spirit used Peter to write 2 epistles. పరిశుద్ధాత్మ పేతుర్ని 2 పత్రికలు రాయడానికి వాడుకున్నాడు. In the first epistle, మొదటి పత్రికలో Peter mainly talked about the grace of God. పేతురు ప్రధానంగా దేవుని కృపను గురించి మాట్లాడుతున్నాడు. 1 Peter 5, 10 and 12. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ
అధ్యాయం 10-12 వచనాలు. In his second epistle, రెండవ పత్రికలో he talked about the knowledge of God. దేవుని జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. He started his second epistle with these words, that is knowledge of God, as we read in today's verse for our meditation. ఈ రెండవ పత్రికని నేటి దినం మన ధ్యానం కొరకైన వచనంలో దేవుని జ్ఞానము అని మాట్లాడుతున్నాడు. And he closed the epistle with the same words in 3:18. మూడో అధ్యాయం 18వ వచనంలో ఈ పత్రిక ముగింపు కూడా అదే మాటలతో ముగిస్తున్నాడు. He was exhorting us to grow in the knowledge of God. కాబట్టి దేవుని యొక్క కృపయందు మనము జ్ఞానమందు అభివృద్ధి పొందాలి అని చెప్పారు. The word knowledge does not merely mean the intellectual understanding of the truth. జ్ఞానము అంటే మనము మేధశక్తితో ఈ లేఖనాలని అర్థం చేసుకోవడం Or any కాదు, other truth. లేదా ఇంకేదైనా సత్యాలని. Though it is included, okay, understanding is also there. సరే, ఇక్కడ ఈ గ్రహింపు మేధస్సు కూడా అవసరమే. But knowledge means the living experience of the truth. జ్ఞానం అంటే సత్యము గురించి సజీవమైనటువంటి అనుభవం, అది Practical living. క్రియాపూర్వకమైనటువంటి జీవితం. So in the verse for our meditation, మన ధ్యానము కొరకైన వచనంలో Peter used two foundational words of Christianity. పేతురు క్రైస్తవత్వానికి సంబంధించి రెండు పునాది అయిన సత్యాల గురించి What మాట్లాడుతాడు. are those two words? ఏమిటా రెండు మాటలు? They are grace and peace. ఇవి కృపయు సమాధానమును. Grace is essential foundation for our salvation. మన రక్షణకి కృప పునాది లాంటిది. And peace is the essential foundation for our living. సమాధానం మనం జీవించడానికి అది పునాది లాంటిది. Without grace we cannot be saved. కృప లేనిదే And రక్షించబడలేదు. without peace we cannot have the right kind of living. సమాధానం లేనిదే సరి అయిన జీవిత విధానం ఉండదు. So when you have the right knowledge of Lord Jesus Christ, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి గురించిన సరి అయిన జ్ఞానం నీకుంటే then you experience these two things. అప్పుడు ఈ రెండు విషయాలను కూడా నీవు That అనుభవించగలవు. is grace and peace abundantly. అనగా సమృద్ధిగా కృప సమాధానం. Many of us do not have the right knowledge of Jesus Christ. మనలో చాలా మందికి యేసు ప్రభువారి గురించి సరి అయిన జ్ఞానము గ్రహింపు లేదు. In Matthew 16:13, మత్తయి సువార్త 16-13లో when Jesus was in Caesarea Philippi, యేసు ప్రభువారు ఫిలిప్పుదైన కైసరియలో ఉన్నప్పుడు he asked the disciples, శిష్యులతో చెప్తున్నాడు ఆయన. and he is asking, వారిని అడుగుతా ఉన్నాడు, whom do men say that I, the Son of Man, am? నేను మనుష్య కుమారుడు ఎవరని ప్రజలు అనుకుంటున్నారు? Lord Jesus Christ wanted to know the depths of their knowledge and understanding about him. యేసుక్రీస్తు ప్రభువు తనను గురించి వారికి ఏమాత్రం జ్ఞానం ఉంది, ఆయన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్నారు. Different answers were given. వేరు వేరు రకాల జవాబులు ఇచ్చారు. The disciples reported that శిష్యులు వచ్చి చెప్తున్నారు. some were saying that he was John the Baptist. కొంతమంది ఏదో బాప్తిజం ఇచ్చి యోహాన్ అంటున్నారు. Some were saying that he was Elijah. కొంతమంది ఏమో ఏలియా అంటున్నారు. Some others saying that he was Jeremiah. కొంతమంది ఏమో ఇర్మియా అంటున్నారు. And some are telling that he is one of the prophets. మరి కొంతమంది ప్రవక్తలలో ఒకడు అంటున్నారు. See the differences and degrees in their understanding. చూడండి వారి యొక్క గ్రహింపులో వేరు వేరు స్థాయిలు ఎట్లా ఉన్నా. But Peter, అయితే పేతురు by the revelation given by the Father, తండ్రి ద్వారా తనకు ఇవ్వబడిన ప్రత్యక్షతను బట్టి what Peter said? పేతురు ఏమని చెప్పాడు? Thou art the Christ, the Son of the living God. నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని Lord చెప్పాడు. Jesus appreciated Peter. యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని ఎంతో మెచ్చుకున్నాడు. So dear brothers and sisters, ప్రియమైన సోదరి the సోదరులారా, right kind of knowledge and understanding of Jesus Christ is essential. యేసుక్రీస్తు ప్రభువారి గురించిన సరి అయినటువంటి అనుభవ జ్ఞానము కలిగి ఉండటం అవసరం. అది Yeah, it is essential for our salvation, మన రక్షణకి అవసరం, for our sanctification, మనం for పరిశుద్ధపరచబడడానికి, our glorification. మహిమపరచబడడానికి. Today also in the world around us, ఈ రోజు కూడా మన చుట్టూ ఉన్న లోకములో many are having different types of understanding about Jesus Christ. మనలో చాలా మందికి యేసుక్రీస్తు ప్రభువారి గురించి భిన్నమైనటువంటి అభిప్రాయాలు, అనుభవాలు ఉన్నాయి. Some are seeing him as the healer of diseases. కొంతమంది ఆయన రోగులను స్వస్థపరిచేవాడుగానే చూస్తున్నారు. Some others as a miracle worker. మరి కొంతమంది అద్భుతాలు చేసేవాడుగా చూస్తున్నారు. And some see him as a good teacher, etc. కొంతమంది ఒక మంచి బోధకుడుగా చూస్తున్నారు. The preachers who are busily engaged in prosperity gospel, చూడండి, ఈ ఆశీర్వాద సువార్తల గురించే ఊరికే చెప్తూ ఆ పనిలో ఉన్న ప్రసంగికులు, and they are presenting Jesus as the free giver of worldly gifts and possessions. వారు యేసు ప్రభువారిని ఈ లోకంలో మనకి అన్ని కూడా ఉచితంగా ఐశ్వర్యం ఇవన్నీ ఇచ్చేవాడుగానే ప్రదర్శిస్తున్నారు. These preachers speak of materialistic progress. ఈ ప్రసంగికులు వస్తురూపకమైనటువంటి అభివృద్ధి గురించే చెప్తున్నారు. They concentrate their preaching on the worldly advantages. లోక సంబంధమైనటువంటి ప్రయోజనాల గురించి మాత్రమే వాళ్ళకి They చెప్తారు. talk about the perishable things only to attract the crowds. ప్రజల్ని ఆకర్షించడానికి ఈ లోకంలో నశించిపోయే సంగతుల గురించే చెప్తారు. Same is the case with the healing workers also. అలాగే స్వస్థత కార్యాలు చేసే వారి విషయంలోనూ Much publicity will be given before the meetings and regarding the physical healing. ఆ కూడికలు ఏర్పాటు చేయక ముందు
భౌతిక సంబంధమైన స్వస్థత గురించి ఎంతో ఎక్కువగా ప్రచారాలు చేస్తారు. Though the Lord healed many people during his earthly ministry, ప్రభు భూమి మీద తాను సేవా పరిచయం చేసిన కాలంలో అనేకులను but స్వస్థపరిచినప్పటికీ he asked them not to tell anyone about it. దాని గురించి ఎవరితో చెప్పవద్దని కూడా చెప్పాడు. Why so? ఎందుకు అట్లా చెప్పాడు? If they go on publicizing about their healing, వాడు పోయి ఈ స్వస్థతల గురించే ప్రచారాలు చేస్తే there is a possibility of misplaced priorities. కాబట్టి ప్రాధాన్యతల్ని మార్చేసేటువంటి ప్రమాదం ఉంది అక్కడ. And they will say, Lord Jesus Christ came to this world to heal the people. అప్పుడు వాళ్ళు చెప్తారు యేసుక్రీస్తు రోగులను బాగు చేయడానికే ఈ లోకంకి వచ్చాడని చెప్పుకుంటారు. People believe that he came to heal people from physical ailments. కాబట్టి ప్రజలు అదే నమ్ముతారు, ఈయన భౌతిక సంబంధమైన రుగ్మతలు రోగాలని స్వస్థపరచడానికే వచ్చాడని. But the spiritual side of his ministry, such as salvation, sanctification, glorification, will be given lesser importance. తన సేవలో ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో ఆలోచన చేస్తే రక్షణ, పరిశుద్ధపరచబడట, మహిమపరచబడట దీనికి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. And that is very dangerous. ఇది చాలా ప్రమాదకరం. So let us be careful with these healing workers. కాబట్టి ఈ స్వస్థత కార్యాలు జరిగించే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. And also the people who are stressing materialistic prosperity. భౌతిక సంబంధమైనటువంటి అభివృద్ధి గురించి ఊరికే నొక్కి చెప్తా ఉంటారు, వాళ్ళ విషయంలోనూ జాగ్రత్త పడాలి. Many are not having the right knowledge about Lord Jesus Christ. చాలా మందికి యేసుక్రీస్తు ప్రభువారి గురించి సరి అయినటువంటి అనుభవ జ్ఞానం లేదు. That is why Peter's final exhortation in his epistles was that we must grow in the grace and knowledge of Christ Jesus. అందుకనే పేతురు తన పత్రికల్లో ముగింపులో అయినా హెచ్చరిక చేస్తూ చెప్తున్నాడు, మీరు క్రీస్తు యేసు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందుడి. If not, లేకపోతే we will get tossed to and fro in our faith. మన విశ్వాస జీవితంలో అటు ఇటు మనం కొట్టుకొని పోతాం. Even minor storms will uproot us in our life of faith. ఇంకా చెప్పాలంటే చిన్న చిన్న తుఫాన్లే మన విశ్వాస జీవితాన్ని పెకలించేస్తాయి. We lose stability. మనము పటుత్వం, స్థిరత్వం కోల్పోతాం. However, we can know more about him through the reading and meditation of God's word. ఏదేమైనా దేవుని యొక్క వాక్యం చదువుతూ ధ్యానించటం వలన అధికముగా ఆయన గురించి మనం తెలుసుకోగలం. Jesus said in John 5:39, యోహాను సువార్త 5వ అధ్యాయం 39లో యేసు ప్రభువారు చెప్పిన మాట, search the scriptures, they are they which testify of me. లేఖనములను పరిశోధించుడి, అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తుంటాయి. That is why we have to meditate the word of God day and night. ఆ కారణాన్ని బట్టి దివారాత్రమును దేవుని వాక్యమును మనం ధ్యానిస్తూ ఉండాలి. Psalmist David also stresses the same in his very first psalm and in verse 2 and 3. కీర్తనకారుడైన దావీదు కూడా తన కీర్తనలో మొట్టమొదటి కీర్తనలోనే 2-3 వచనాలు నొక్కి చెప్తాడు. I am reading those 2 verses for you. ఆ 2 వచనాలు కూడా మీ కొరకు నేను చదువుతున్నాను. But his delight is in the law of the Lord, and in his law doth he meditate day and night. And he shall be like a tree planted by the rivers of water, that bringeth forth his fruit in his season. His leaf also shall not wither, and whatsoever he doeth shall prosper. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. So when we meditate and obey the word of God, దేవుని వాక్యమును మనం ధ్యానిస్తూ దానికి లోబడితే we will have stability, మనకి స్థిరత్వం we ఉంటుంది, will have greenness, మనకి పచ్చదనం we ఉంటుంది, will have fruit, మన ఫలాలు oh, ఉంటాయి, we will have long life, etc. మన దీర్ఘాయువు కూడా ఉంటుంది. That is what Peter is saying. అదే పేతురు చెప్తున్న మాట. Grace and peace will be multiplied through the knowledge of God. కృపయు సమాధానమును మీకు విస్తరించునుగాక. And through the knowledge of God. దేవుని యొక్క అనుభవ జ్ఞానం ద్వారా. So have right priorities in life. కాబట్టి జీవితంలో సరైన ప్రాధాన్యతలు కలిగి ఉండాలి. If you know whom you are believing in, నీవు ఎవరిని నమ్ముతున్నావో నువ్వు ఎరిగి ఉంటే, and if you know his attributes, ఆయన యొక్క గుణ లక్షణాలను ఎరిగి ఉంటే, then the peace will rule your heart. అప్పుడు మీ హృదయంలోకి సమాధానం ఏలుబడి So చేస్తుంది. therefore start meditating the word of God systematically and daily. కాబట్టి దేవుని వాక్యం ఒక క్రమమైన పద్ధతిలో అనుదినము కూడా ధ్యానం చేయడానికి ఆరంభించు. Then you will grow in the knowledge of God. అప్పుడు దేవుని జ్ఞానములో నువ్వు ఎదుగుతావు. You can enjoy more grace and peace. అధికమైనటువంటి కృపయు సమాధానమును కలిగి ఉంటావు. May God help us to study the word of God. దేవుని వాక్యం మనము పఠించడానికి దేవుడు సహాయం చేయనుగా. Oh, the Bible on a regular basis. క్రమమైన పద్ధతిలో బైబిల్ గ్రంథం చదవటం. May God help us to obey the revealed truths of the word of God. దేవుని వాక్యంలో మనకు బయలుపరచబడినటువంటి ప్రత్యక్షతల సత్యాలకు లోబడి ఉండడానికి దేవుడు సహాయం చేయనుగా. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, Lord, we thank Thee because Thou art a gracious God and Thou art the Prince of Peace. దేవా నువ్వు దయగల దేవుడు, సమాధానాధిపతి, And Thou art the God of infinite knowledge. నువ్వు అనంతమైన జ్ఞానము గల దేవుడివి. Yeah, Lord, we need grace for our salvation. దేవా మా రక్షణ కొరకై
కృప అవసరం మాకు. And we need peace for our day-to-day living, for our sanctification. అనుదిన జీవితంలో మేము పరిశుద్ధత కలిగి జీవించడానికి సమాధానం అవసరమై. O Lord, we thank thee because both are available in Lord Jesus ఓ Christ. దేవా, ఈ రెండును యేసుక్రీస్తునందు మాకు అందుబాటులో ఉన్నందుకై మీకు వందనాలు. Help us, O Lord, to read and meditate and apply the word of God in our lives. మా జీవితంలో దేవుని వాక్యంను చదివి ధ్యానం చేసి వాటిని మా జీవితానికి అన్వయింపజేసుకున్నట్టుకు సహాయం O చేయి. Lord, thy word is bread unto us. ఓ దేవా, నీ వాక్యము మాకు ఆహారమైంది. Man shall not live by bread alone, but by every word that proceedeth out of the mouth of the Lord. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. Help us to be the regular readers of the Bible. క్రమం తప్పకుండా బైబిల్ గ్రంథంను చదువువారముగా చేయండి. Help us to grow in the knowledge of God. దేవుని జ్ఞానమందు మేము అభివృద్ధి చెందుటకు సహాయం చేయండి. O Lord, speak to us. దేవా, మాతో మాట్లాడండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus మా Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.